నమస్తే. నేను మీ వెంకట్. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే. మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో స్పీకర్ అంటే వారి యొక్క ఫిర్యాంపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి పిటిషన్‌ను శాసనసభ స్పీకర్ కొట్టివేయడం జరిగింది. వారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని కూడా స్పీకర్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతోటి బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానం నాగేందర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. వారు ఎంపీగా ప్రచారంలో పాల్గొన్నారు. అంటే ఎంపీగా నామినేషన్ వేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపున అని వారు పదే పదే గుర్తు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి చూద్దాం నిజంగా ఇది మరి హైకోర్టు పిటిషన్ స్వీకరించింది. మరి ఏ విధమైనటువంటి ఈ యొక్క వాదోపవాదనలు జరుగుతాయి హైకోర్టులో. ఒక పక్క అసెంబ్లీ స్పీకర్ శాసనసభ స్పీకర్ మాత్రం ఈ యొక్క పిటిషన్ మాత్రం కొట్టివేయడం జరిగింది. ఎలాంటి పరిగణలోకి తీసుకోలేదు. వాస్తవంగా పూర్తి స్థాయిలో చాలా రోజులు విచారణ చేసిన తర్వాత కూడా శాసనసభ స్పీకర్ ఈ యొక్క పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. మరి చూద్దాం మరి హైకోర్టులో ఏ విధంగా మరి వాదనలు జరుగుతాయి. మరి హైకోర్టు కూడా జ్యుడిషియల్ కూడా మరి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతారు, ఎలాంటి మరి అక్కడ జడ్జిమెంట్ రాబోతా ఉందని కూడా ఒక చర్చనీయాంశమైన తెలంగాణ రాజకీయ ముఖ్యంగా వాస్తవంగా చూస్తే తెలంగాణ రాజకీయంలో చాలా వేడి పుట్టుకొస్తోంది. నిజంగా ఈ యొక్క పిటిషన్ అంటే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానం నాగేందర్‌పై. గతంలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును కూడా కొట్టివేయడంతో హైకోర్టును వారు ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా మరి చూద్దాం హైకోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతా ఉంది, జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది రానున్న కొద్ది రోజుల్లో తేలనుంది. ముఖ్యంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ వాస్తవంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. అంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అంటే ప్రభుత్వంతో అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి అప్పటి నుంచి ఆ ప్రభుత్వంతో కలిసే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా ఎమ్మెల్యే పరిస్థితి వేరు, దానం నాగేందర్ పరిస్థితి వేరు. దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటు అభ్యర్థిగా వారు పోటీ చేసి అంటే కిషన్ రెడ్డిపై సికింద్రాబాద్ నుంచి కూడా వారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నామినేషన్ వేసి వారు పోటీ చేయడం జరిగింది. ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. మరి వారు ఒక పక్క అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ప్రచారం కూడా చేయడం జరిగింది. మరి చూద్దాం మరి హైకోర్టు కూడా మరి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఎలాంటి వాదనలు కోర్టులో జరిగే అవకాశం ఉంది, మరి జడ్జిమెంట్ కూడా ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా మనం వీటన్నిటిని కూడా రానున్న రోజుల్లో తేలనుంది. కానీ ఒకానొక దశలో మాత్రం దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చేతి గుర్తుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వారు నామినేషన్ వేయడం జరిగింది. ఇదే పదే పదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పదే పదే గుర్తు చేస్తూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది.